బ్లౌజ్ అండి. క్వాలిటీ వర్క్ వచ్చేసి మనకి మహాలక్ష్మి గారు ఇచ్చారు. సో ఆవిడ కవిత గారు రిలేటివ్ అనమాట, మన ఓల్డ్ కస్టమర్. సో ఇదైతే రస్ట్ ఆరెంజ్ కాపర్ షేడ్లో వచ్చేసింది శారీ. ఇలా పర్పుల్ బ్లౌజ్తో వస్తుంది, బార్డర్ డబుల్ బార్డర్ వచ్చింది, మధ్యలో ఇలా పీకాక్ వస్తుందండి శారీకి. ఆల్ ఓవర్ అయితే ఇలా చెక్స్ ఉంటాయి. సో శారీ బ్లౌజ్ మీద మనం వర్క్ చేసాము. సో కలర్ కాంబినేషన్లో డిజైన్ అయితే వేసామండి. సో ఇది డిజైన్ ఆల్రెడీ నేను మన ఛానల్లో చాలాసార్లు రిపీట్ అయింది, చెక్ చేసుకోండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లీఫ్ డిజైన్ వచ్చేస్తుంది మొత్తం గోల్డ్ తోటి, మధ్యలో అయితే శారీ కలర్ హైలైట్ చేశాను. ఆల్ ఓవర్ అయితే ఇలా మొత్తం బూటీ ఇచ్చానండి రౌండ్గా. సింపుల్ డిజైన్ అండి, బడ్జెట్ ఫ్రెండ్లీ డిజైన్ ఇది. సో ఫ్రంట్ అయితే మీకు ఈ విధంగా వస్తుంది. మీరు ఎవరైనా హ్యాండ్కి బార్డర్ వేసుకోవాలంటే కింద బ్లౌజ్ బార్డర్ కింద ఈ బార్డర్ వేసి అటాచ్ చేసుకోవచ్చండి. సో ఇవిడికైతే డబల్ బార్డర్ వచ్చింది కాబట్టి మనకి శారీలో ఎలా అయితే పికాక్ ఉందో అలా డబల్ బార్డర్ మధ్యలో నేను పికాక్ అయితే వేసాను. పికాక్ ఏమని చెప్పారు నన్ను. సో ఇలా అయితే ఉంటుంది. మీకు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి డిజైన్ని. నెక్స్ట్ వచ్చేసి మనకి మహాలక్ష్మి గారితే ఇలా బ్లూ కలర్ శారీ అండి, అది ఇలా బ్లూ కలర్ శారీ. సో దానికి ఇది బ్లౌజ్ వచ్చిందనమాట. సో శారీ కలర్ అయితే మనం యూజ్ చేయట్లేదు, మొత్తం గోల్డ్తో టై మధ్య వేసేసాను. సింపుల్ డిజైన్ ఇది. సో బ్యాక్ అయితే బార్డర్ ఇలా పెట్టుకుంటున్నారండి ఆవిడ. సో బ్యాక్లో అయితే ఇలా బూటీస్ వచ్చేసినాయి. ఫ్రంట్ కూడా మీకు సేమ్ అదే వస్తుంది. అలానే ఇది డబల్ షేడ్ డబల్ కలర్లో కూడా వేసుకోవచ్చండి మీరు. ఈ డిజైన్ సింగిల్ కూడా యూజ్ చేయొచ్చు. గోల్డ్ అండ్ సిల్వర్ వేసుకుంటా అంటే అలా కూడా వేసుకోవచ్చు. హ్యాండ్స్కి బార్డర్ అయితే ఇంత పెద్దగా వచ్చిందండి. సో అందుకని హ్యాండ్స్కి అయితే ఏం లేదు. సో మొత్తం గోల్డ్ ఉంటుందని చెప్పి గోల్డ్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు ఆవిడ. డిజైన్ కనుక నచ్చితే తప్పకుండా స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మంజులా గారండి. సో ఆవిడైతే ఆవిడ పాప కోసం ఇచ్చారు శారీ. ఇలా ఆరెంజ్ కలరు బ్లూ పర్పుల్ షేడ్ మిక్స్లో వచ్చింది. ఆల్ ఓవర్ అయితే ఇలా పికాక్ బూటీస్ వచ్చినాయి మనకి. సో శారీ బార్డర్ మీద అయితే మనం బ్లౌజ్ కూడా ఇట్లానే ఈ ప్యాటర్న్లోనే వస్తుందండి, శారీ బార్డర్ లాగా. సో వర్క్ ఏమి ఉండదు, ప్లెయిన్. సో మనమైతే అది కూడా యూజ్ చేసాం వర్క్కి, ఎందుకంటే పాప హ్యాండ్స్ పొడుగున్నాయి కొంచెము. సో కచ్ వర్క్ డిజైన్ అయితే చూస్ చేసుకున్నారండి. విత్ మిర్రరు పీకాక్ 3 కాంబినేషన్ సెట్ అనమాట ఇది. సో ఇలా కచ్ వర్క్ వస్తుంది, మీకు మిర్రర్ కూడా వచ్చేస్తుంది. కింద బూటీస్ శారీలో పీకాక్స్ ఉన్నాయి కదా, సో అలా పీకాక్స్ కూడా వస్తాయి అన్నమాట. సో డిజైన్ అయితే ఆల్ ఓవర్ ఇలా ఉంటుందండి. బూటీస్ ఇచ్చాను, కచ్ వర్క్ ఇంకా మిర్రర్ 2 ఇచ్చాను. సో ఫ్రంట్ కూడా మీకు ఇలా వస్తుంది. కొంతమంది రియల్ మిర్రర్స్ పెట్టి వేస్తారా అక్క అని అడుగుతున్నారండి. రియల్ మిర్రర్స్ పెడితే మాకు నీడిల్స్ ఇరిగిపోతాయండి, రియల్ మిర్రర్స్ అయితే రావు. సో మేమైతే స్టిక్ చేసిన మిర్రర్సే యూజ్ చేస్తాము మిర్రర్ డిజైన్కి. సో హ్యాండ్స్ అయితే మీకు ఇలా వస్తాయండి, బార్డర్తో బూటీస్ వచ్చేస్తాయి. 2 హ్యాండ్స్ చాలా నీట్ ఫినిషింగ్తో వచ్చిందండి. ఫస్ట్ టైం వేసాను ఈ డిజైన్, కానీ చాలా బాగుంది. ఎవరికైనా కావాలంటే కనుక ఈ డిజైన్ కోసం డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది, కాంటాక్ట్ అవ్వండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.